ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 5వ తేదీ వరకు ఉన్న కాలంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ఖచ్చితంగా కూడా మరి ఈ వారం అంతా కూడా కొంచెం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారంలో ఆరోగ్య విషయాల్లోని, అలాగే ఇతరత్ర సామాజిక విషయాల్లోని, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోని, వాహనాల విషయాల్లోని కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా 1వ తేదీ 31వ తేదీ 1వ తేదీ తప్పిస్తే మిగతా రోజులన్నీ కూడా ఈ రాశికి చెందిన జాతకులు 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా 2వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీకు బంధువులతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి, బంధువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బంధువులతో ఎంత సౌమ్యంగా మాట్లాడితే అంత మంచిది. బంధు విద్వేషాలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళతో ఎలాంటి వాగ్వివాదాలు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దిక్కకూడదు. అలాగే మానసికమైన ప్రశాంతత కూడా మీకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనోచాంచల్యం కలగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, ఆటంకాలు కానీ రావటం వల్ల మీరు ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ, ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, దాని మీద మీరు ఆసక్తిని చూపించలేరన్న విషయాన్ని గమనించాలి. అలాగే పనికిరాని పనులు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ 2-3 తేదీల్లో. అలాగే 4-5 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మరి మీ పిల్లల మీద ఎక్కువగా పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ ఆరోగ్యాల గురించి మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ, వాళ్ళ భవిష్యత్తు పట్ల కానీ, వాళ్ళ వివాహాల పట్ల కానీ కొంచెం మీరు ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వాత సంబంధమైన అనారోగ్యాలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మానసికమైన వ్యధ పెరగడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు మీద భంగ పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. డబ్బులు కూడా బాగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. చేస్తున్న పనులకు కూడా ఆటంకాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల, లేకపోతే మీ తల్లిగారికి సంబంధమైన బంధువుల ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ పిల్లల ఆరోగ్యం పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల కూడా మీరు ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆతృతకు గురయ్యే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. చేస్తున్న పనుల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఆ పనులన్నీ కూడా పూర్తి కాకపోవడం వల్ల మీరు కొంచెం మానసికమైన వ్యధకి, మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కుంభరాశికి చెందిన జాతకులు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, అంటే నవగ్రహ జపం చేయటం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంతో పాటు నవగ్రహ జపం చేయటం, వీలైతే నవగ్రహ హోమం చేయటం, శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం, శివునికి ప్రదోషకాలంలో దీపారాధన చేసి శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత చేకూరి సకల పనులు కూడా మీకు సానుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి, ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అందువల్ల మీ చదువు మీద దృష్టి కలగాలంటే మీ యొక్క మనస్సు, బుద్ధి ఈ రెండు కరెక్ట్గా ఉండాలి. అందువల్ల ఖచ్చితంగా ప్రతిరోజు కూడా శివారాధన చేయండి, విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా కూడా మీకు
బుద్ధి సక్రమంగా ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల కూడా, వ్యక్తిగత ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం అంతా కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పనుల్లో మీకు ఆటంకాలు వచ్చినా, సమస్యలు వచ్చినా కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంతో, సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బంధువులతో, మిత్రులతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా మాట్లాడడానికి మీరు ప్రయత్నించండి. మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకండి. ఒకవేళ మీ బంధువులతో ఎలాంటి అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని సీరియస్గా తీసుకోకుండా అక్కడి నుంచి మౌనం వహిస్తే చాలా వరకు సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. అలా కాకుండా కనుక మీరు వాళ్ళతో వాగ్వివాదాలు కానీ, ఘర్షణలు కానీ, గొడవలు కానీ తిరిగితే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మానసికమైన ప్రశాంతత దూరం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా, వాళ్ళు కూడా ఖచ్చితంగా కుటుంబ వ్యవహారాల్లో, సామాజిక వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, కుంభరాశికి చెందిన జాతకులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ తోటి ఉద్యోగులతో, పై అధికారులతో కూడా ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది. మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఒకవేళ మీకు వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు మౌనంగా ఉండిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ సమస్య పోతుంది. అంతేగాని వాళ్ళతో వాగ్వివాదాలు దిగితే కనుక ఖచ్చితంగా ఘర్షణ వాతావరణం పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ వారం అంతా కూడా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ వద్దు. అతి విశ్వాసం పనికిరాదు. వ్యాపారస్తులకి అతి విశ్వాసంతో మీరు పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు, నష్టాలను చవి చూడాల్సిన వస్తుంది. అందువల్ల అతి విశ్వాసంతో పోకుండా ఉన్న వ్యాపారాన్ని మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం కానీ, ఇతరత్ర సౌఖ్యాలు కానీ మీకు కలగకపోవడం వల్ల మానసికమైన ఆందోళన అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా దైవనామస్మరణతో కనుక ముందుకు వెళ్తే కూడా ఖచ్చితంగా ఆ యొక్క సమస్యలని కూడా దూరం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి, దక్షిణామూర్తి స్తోత్రపఠనం చేయండి. అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి. చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.